మాటిస్తే మాట మీద నిలబడే తత్వం, ఎవరిని మోసం చేయని ఒక నిజాయితీ తత్వం, తెల్ల చొక్కా తెల్ల పంచా వేసుకొని నేను కద్దరు తెల్ల చొక్కా తెల్ల పంచా వేసుకున్న మహాత్మా గాంధీకి ప్రతిరూపాన్ని చెప్పుకునేటువంటి రఘురామకృష్ణరాజు గారి గురించి కొన్ని వాస్తవాలు రాష్ట్ర ప్రజలకు చెప్తా. రఘురామకృష్ణరాజు గారి వైఫ్ కావచ్చు, రఘురామకృష్ణరాజు గారి కూతురో లేకపోతే కొడుకో, నాకు రిలేషన్ కరెక్ట్గా తెలియదు కానీ బట్ అదే సేమ్ పేరు. రఘురామకృష్ణరాజు గారు ఇండ్ భారత్ పవర్ లిమిటెడ్, ఇండ్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక కంపెనీని హెడ్ ఆఫీస్ అట్ 30A రోడ్ నెంబర్ 1 జూబ్లీ హిల్స్ హైదరాబాద్ అనేటువంటి ఒక సంస్థను స్థాపించాడు. ఈయన స్థాపించి ఏం చేశాడు? సహజంగా అందరూ ఏమనుకుంటారంటే ఒక కంపెనీ స్థాపించినప్పుడు ఆ కంపెనీ ఏ రాజకీయ నాయకుడైనా స్థాపించవచ్చు, తప్పేముంది, కరెక్ట్. రఘురామకృష్ణరాజు గారు కూడా కంపెనీ స్థాపించవచ్చు, ఇంకొకళ్ళ కంపెనీ స్థాపించవచ్చు. దెర్ ఇస్ నో రాంగ్ ఇన్ దాట్. బికాజ్ ఆయన వ్యక్తిగతంగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినా, వ్యక్తిగతంగా ఏ పార్టీలో ఉన్నా ఆయన బిజినెస్ చేసుకునే హక్కు ఉంది. కానీ ఈ సోకాల్డ్ మహానుభావుడు చేసినటువంటి ఫ్రాడ్ ఏంటో అనేది మీకు చెప్తా. ఈయన 2019వ సంవత్సరంలో ఒక ఎఫ్ఐఆర్ కట్టారు ఇతని మీద. ఎవరు కట్టారు? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు కట్టారు. ఈ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కట్టినటువంటి ఎఫ్ఐఆర్ నెంబర్ ఏంటి అంటే RCBD1/2019E/003 డేటెడ్ 29/4/2019 ఫర్ ది అఫెన్స్ అండర్ సెక్షన్ 420, 406 అండ్ 120B ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్. 420 అంటేనేమో చీటింగు, 406 అంటేనేమో క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, 120B అంటేనేమో కాన్స్పిరసీ ఎగ్నెస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, క్రిమినల్ కాన్స్పిరసీ. ఇతని మీద కట్టింది ఈ ఎఫ్ఐఆర్లో. ఇతను ఫ్రాడ్ చేసినటువంటి ఫ్రాడ్ 947,71,70,00,000. దిస్ ఈజ్ అ ఫ్రాడ్ ఎవల్యూషన్ డన్ బై బ్యాంక్ ఇట్సెల్ఫ్. 941 కోట్ల రూపాయలు, 41.71 లక్షల కోట్ల రూపాయలు ఈ కంపెనీ ద్వారా ఇతను బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని చీట్ చేశాడు అని సెంట్రల్ ఈ కేసు పెట్టింది డాక్టర్ టివి గోపాలకృష్ణ, మేనేజర్ PFC లిమిటెడ్. నెంబర్ 2 ప్రదీప్ కుమార్ DM PFC లిమిటెడ్ అండ్ శ్రీ విజయ్ కుమార్ కామేశ్వరి DGM REC లిమిటెడ్, కృష్ణన్ DGM FCL న్యూఢిల్లీ, TR ముకుందన్ DM FCL న్యూఢిల్లీ. వీళ్ళంతా కూడా ఫైనాన్స్ కంపెనీలు, గవర్నమెంట్ ఫైనాన్స్ చేసేటువంటి కంపెనీలు. రఘురామకృష్ణరాజు అనేటువంటి వ్యక్తి 947.71 కోట్ల రూపాయలు లోన్ తీసుకొని ఫ్రాడ్ అకౌంట్ల ద్వారా కంపెనీ బిజినెస్ చేస్తున్న కంపెనీకి నాకు లోన్ ఇవ్వండి అని లోన్ తీసుకొని ఆ లోన్ మొత్తాన్ని తన వ్యక్తిగతమైనటువంటి ఖాతాల్లోకి మళ్లించుకొని మా బ్యాంకుల్ని ఫ్రాడ్ చేశాడు, హీజ్ ఎ చీటర్ అని బ్యాంక్ అఫీషియల్స్ లాడ్జ్ చేసినటువంటి ఎఫ్ఐఆర్. ఎవరెవరి మీద లాడ్జ్ చేశారండి? ఈయన రఘురామకృష్ణరాజు డైరెక్టర్ నెంబర్ 1, మధుసూదన్ రెడ్డి నెంబర్ 2, ఇంకా ఎవరో ఉన్నారు, వాళ్ళ గురించి మనకు అవసరం లేదు. సో ఈ 2019లో కట్టినటువంటి ఎఫ్ఐఆర్ ద్వారా ఈయన చేసినటువంటి ఫ్రాడు 941 కోట్ల రూపాయల 71 లక్షలు. దిస్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, ఇది సెకండ్ ఎఫ్ఐఆర్. దిస్ ఈజ్ ఎ సెకండ్ ఎఫ్ఐఆర్ అగెన్స్ట్ రఘురామకృష్ణరాజు. ఇది 2020లో కట్టారు. RCBD1/2020E/006 డేటెడ్ 6/10/2020. ఇంతకుముందు కట్టింది 29/4/2019. ఇది 6/10/2020. దీని కంప్లైనెంట్ ఎవరు అంటే ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయమని ఇచ్చింది చీఫ్ మేనేజర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఇంతకుముందు బ్యాంక్ వేరు. అంటే రఘురామకృష్ణరాజు గారు గౌరవనీయులైనటువంటి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి డిప్యూటీ స్పీకర్ హోదాలో కూర్చొని చట్టాలు తయారు చేసేటువంటి ఎమ్మెల్యేలని నువ్వు మాట్లాడద్దు, నువ్వు మాట్లాడు,
నువ్వు కూర్చో, నువ్వు మాట్లాడు, ముఖ్యమంత్రి గారు మీరు మాట్లాడండి అని చెప్పగలిగినటువంటి ఒక అత్యున్నతమైనటువంటి అధికారం ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు అనేటువంటి ఒక వ్యక్తి ఈ ఎఫ్ఐఆర్లో ఎవరిచ్చారు? ఎఫ్ఐఆర్ చీఫ్ మేనేజర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇది న్యూఢిల్లీ శాఖ వాళ్ళు ఇచ్చారు. దీంట్లో ఫ్రాడ్ ఎంతో తెలుసండి, 826 కోట్ల 17 లక్షలు. రచ్చబండ పెట్టి, పొద్దున్నే రచ్చబండ పెట్టి, మధ్యాహ్నానికి ఒక 10 మంది మీడియా ఛానల్స్ వేసుకొని, ఏ నీల్ కుమార్, ఏ శ్రావణ్ కుమార్, నీకు అన్నోట్లు వచ్చినాయి, ఏ ఐఏఎస్ ఆఫీసర్, ఏ ఐపీఎస్ ఆఫీసర్ అని కష్టపడి హాస్టల్లో భోజనం చేసి నెలకి 500 రూపాయలు 600 రూపాయలు గవర్నమెంట్ స్కాలర్షిప్లో చదువుకొని ఈ దేశంలోనే అత్యున్నతమైనటువంటి సర్వీసెస్గా భావించే ఐపీఎస్, ఐఏఎస్, జ్యుడిషియరీలో అత్యున్నతమైనటువంటి జడ్జి పోస్టులోకి వచ్చిన మమ్మల్ని పట్టుకొని, మాలాంటి వ్యక్తులను పట్టుకొని యూజ్లెస్ ఫెలోసా? యూజ్లెస్ ఫెలోస్ ఎవరు? యూజ్లెస్ ఫెలోస్ రఘురామకృష్ణరాజు గారు అంటే యూజ్లెస్ ఫెలోస్ అంటే మీ దృష్టిలో కష్టపడి రూపాయి పోగేసుకొని చదువుకున్న వాళ్ళు యూజ్లెస్ ఫెలోస్. ఈ విధంగా బ్యాంకులను ఫ్రాడ్ చేసి 800 కోట్లు 900 కోట్లు 1000 కోట్లు నీ వ్యక్తిగతమైనటువంటి ఖాతాలోకి చేరవేసుకొని మీ కొడుకుని మీ భార్యను కూడా చీటర్లుగా ఎఫ్ఐఆర్లో పెట్టించుకొని అత్యున్నతమైనటువంటి స్థాయిల్లో డిప్యూటీ స్పీకర్లుగా డబ్బులు ఇచ్చి పోస్టులు కొనుక్కొని డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకొని కూర్చున్న మీరు శుద్ధపూసులు. మిమ్మల్ని ఈ సమాజం హిందూ ధర్మ పరిరక్షకులుగా గౌరవించాలి. మీరు క్రిస్టియన్ చర్చి పట్టుకొని సాయంత్రానికి ఒక బైబిల్ పట్టుకొని చర్చికి వెళితే నీ దృష్టిలో దుర్మార్గుల? ఏం తప్పు చేశారు వాళ్ళు? ఏం తప్పు చేశారండి? ఏం తప్పు చేశారు? 100 మందిలో 15 ఉద్యోగాలు వాళ్ళకి రిజర్వ్ చేశారు. ఆ 15 ఉద్యోగాలు చిన్న పోస్టులు, ఉన్న జనాభా 25%, అందులో ఇంకా 15% ఉద్యోగాలు వాళ్ళకు వస్తున్నాయి. 15% ఉద్యోగాలు మాకే కాదండి, 7% ఉద్యోగాలు ఎస్టీలకు వస్తున్నాయి, 29% ఉద్యోగాలు బీసీలకు వస్తున్నాయి, మహిళలకి 33.5% ఉద్యోగాలు వస్తున్నాయి. ఈ రోజున కమ్మ, రెడ్డి, బ్రాహ్మిన్ అని అత్యున్నతమైనటువంటి వైశ్యాస్లో ఉన్నటువంటి నిరుపేదలు సంవత్సరానికి 8 లక్షలు 10 లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్నటువంటి మా సోదరులు అప్పర్ కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా రిజర్వేషన్ 10% ఇచ్చింది. మేమే అబ్జెక్ట్ చేయలేదే, వి వెల్కమ్డ్ ఇట్. ఎందుకంటే బ్రాహ్మిన్స్లో నిరుపేదలు ఉన్నారు, వైశ్యాస్లో నిరుపేదలు ఉన్నారు, కమ్మవాళ్లలో నిరుపేదలు ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ నిరుపేదలకు రిజర్వేషన్ కావాలి అని భావించిన వ్యక్తులు మేము. ఖచ్చితంగా వి వెల్కమ్డ్ ఇట్. ఏ కార్నర్ నుంచి కూడా రిజర్వేషన్ రాలేదు. ఒక బైబిల్ పట్టుకొని చర్చికి వెళుతున్న నేరానికి ఒక కాన్స్టిట్యున్సీనే కాదు 2 రాష్ట్రాల్లో క్రిస్టియన్స్ని మీరు భయపెడుతున్న విధానం చూసి నాకు కొంత ఆశ్చర్యం అనిపించింది. నిజంగా మీలాంటి వ్యక్తులు ఏ కెపాసిటీలో మాలాంటి వ్యక్తుల్ని క్వశ్చన్ చేసే అధికారం ఉంది అంటున్నా నేను.